అనేక మంది యోగులు అనేక రూపాలలో వచ్చినటువంటి మహాత్ములు ఆర్ష సంప్రదాయాన్ని మహర్షులు మనని తెలుసుకోమని చెప్పినటువంటి విషయములను ఆవిష్కరిస్తూ మనలో జీవించారు. గత 1000-1200 సంవత్సరాలు ఏదైనా అనుకోండి, కొంతకాలం నుంచి ఆ బోధల యొక్క ప్రభావం మనుషులలో కేవలం బుద్ధిగతమైంది కానీ హృద్గతం కాలేదు. బుద్ధితో ధర్మశాస్త్రములు చెప్పి వ్యాఖ్యానించగలిగిన శక్తి వచ్చింది, కానీ హృదయంలో దాన్ని ధరించి అనుసరించి ఉత్తీర్ణత పొందగలిగినటువంటి సద్బుద్ధి మనుషులలో లోపించింది చాలా కాలం. దానినే కలియుగ పర్యవసానం అని అంటారు. క్రమంగా ఏది చేయకూడదో, దేనిందు మనుషులకి క్షేమం ఉండదో ఆ కర్మ చేయడంలోనే నిమగ్నమై శతాబ్దాలు ఆ విధంగా దుష్కర్మ పేరుకుంటూ వచ్చింది. మనందరికీ తెలుసు, భూగోళానికి ఉత్తర ధ్రువం ఉంది, దక్షిణ ధ్రువం ఉంది. సుమారు 16,000 సంవత్సరాల నుంచి అక్కడ మంచు పేరుకుంటూ వచ్చింది. దక్షిణ ధ్రువంలో కూడా చుట్టూ ఎంత మంచు పేరుకుంది అంటే సముద్రం మట్టం మీద 2.5 కిలోలు ఎత్తైన పర్వతాకారంలో మంచు పేరుకుంది. అలాగే ఉత్తర ధ్రువంలో పేరుకుంది. అదేవిధంగా మనుషుల యొక్క అజ్ఞానవశం చేత చేసినటువంటి కర్మ క్రమంగా పేరుకుంటూ వచ్చింది. ఆ విధంగా పేర్కొన్నటువంటి కర్మఫలం ఎప్పటికప్పుడు స్వల్ప రూపంలో సూక్ష్మ రూపంలో ఖర్చు కాక సామూహికమైన ఒకనొక మహాఫలాన్ని ఏదో ఇవ్వదలుచుకున్నప్పుడు యుగాంతాన్ని సూచించేటటువంటి ఒక పెద్ద ఫలంగా అది పేరుకుంటూ వచ్చి ఒక కాలాన్ని అది సూచిస్తుంది.